మరియు లక్ష్మీరెడ్డి సార్ గారికి మరియు లింగోపదేశ్ సార్ గారికి మరియు మా మిత్రులు సహోద్యాయులు ఫకర్దీన్ సార్ గారికి మరియు మేడమ్స్ ముగ్గురికి కూడా నా వందనాలు సమర్పిస్తున్నాను. నిజంగా ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమంతో మా మనసుతో పుట్టించిపోయింది. నేను వచ్చి కేవలం వారం 10 రోజులు అవుతుంది. అయినా వెంటనే కూడా ఎంతో చొరవతో ఓబులేష్ సార్ గారు అయితే నేను మిగతా హెచ్ఎం గారు ఇంత కలిసి ఈ యొక్క కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషించిన విషయం. దాంతోపాటు నా బాధ్యతలు కూడా ఇంకొంచెం పెంచినట్లుగా కూడా అనిపిస్తుంది. మామూలుగా జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తే కూడా దాని నుంచి కూడా మన బాధ్యత ఇంకొంచెం పెరుగుతుంది. దాంతోపాటు మనం పనిచేస్తున్న పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కూడా ఇటువంటి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇంకా కొంచెం బాధ్యత అనేది పెరుగుతుంది. నేను 2000లో డిసెంబర్ 2వ తేదీన అక్కడ ఓడిసిలో నేను మొట్టమొదటిగా ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిని చెప్పడం జరిగింది. మా నాన్నగారు కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా ఉండి రిటైర్ అయ్యారు. వాళ్ళ నాన్నగారు కూడా టీచర్గానే పనిచేశారు. ఇట్లా మా తరంతా టీచర్లుగానే పనిచేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి నాకున్నటువంటి ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మా నాన్నగారి నుండే నాకు రావడం జరిగింది. ఎప్పుడైనా కానీ సెలవుల్లో అందరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, కానీ మా నాన్నగారు నాకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఆ పుస్తకాలు రాసి పెట్టేవాడు. ఈ దసరా సెలవులకు ఇవి నువ్వు కంప్లీట్గా నేర్చుకోవాలా, ఈ హిందీ నేర్చుకోవాలి, దీని తర్వాతే నువ్వు ఆడుకోవడానికి పోవాలా అనేటువంటి కష్టం పెట్టేవాడు అనమాట. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి అంత సతాయిస్తున్నావు, అందరు పిల్లలు బాగా గోళీలు బొంగరాలు అట్లా అప్పట్లో ఉన్నాయి, ఇప్పుడు లేవు, మీరంతా సెల్ ఫోన్తో ఆడుకుంటాను. మా యొక్క చిన్నతనం అంతా ఆ గోళీలు, ఆ యొక్క చక్రం తిప్పే ఆట, చిల్లా కట్టి, ఇటువంటి ఆటలు, కోతి కొమ్మచ్చి, ఇటువంటి ఆటలతో చాలా ఆనందకరమైన జీవితం అన్నమాట. ఆ బాల్యం మీకు లేదు, పరిగెత్తేదంట అటువంటి ఆటలు ఇప్పుడు తగ్గిపోయినాయి. అటువంటి ఆటలు అందరూ ఆడుకుంటా అంటే నువ్వేందు వాడిని సతాయిస్తున్నావు అంటే లేదు, వానికి ముందు కూడా ఉపయోగపడుతుంది అన్నారు. అది ఈ పొద్దు నాకు అర్థమవుతాను. ఈరోజు అలిపిరెడ్డిపల్లి పాఠశాలకు వస్తే అందరము ఎస్జిటీలమే అన్నమాట. అక్కడ ఉన్నటువంటి 7 మంది ఎస్జిటీలమే, ఎవరు కూడా హిందీ చెప్పడానికి సాహసించలేకపోయారు. అటువంటి సందర్భంలో నేను హిందీ చెప్పానంటే మా నాన్నగారు నాకు సెలవుల్లో నేర్పించినటువంటి, మా హిందీ టీచర్లు అప్పుడు నేర్పించినటువంటి అది నాకు ఉపయోగపడింది. మనం ఏ దాన్ని కూడా తక్కువగా చూడకూడదు. హిందీలే అని మనం అనుకోండి ఈ పొద్దు ఆ పాఠశాలలో కానీ చెప్పే పరిస్థితి ఉండేది కాదు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంగ్లీష్లో నేనేం పెద్ద నిష్ణాతుని కాదు, ఇప్పుడిప్పుడే ప్రస్తుతానికి క్లాసులు తీసుకొని నేను, ఎందుకంటే వచ్చే కాలంలో ఇక ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగానే పిల్లలతో కూడా మమేకమై మనం చెప్తూ ఉంటే వచ్చే కాలానికి కూడా ఇంగ్లీష్ బాగా చెప్పడానికి వీలవుతుందనే స్వార్థంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ముందు కూడా కాకపోతే కొద్దిగా నాకు క్యూరియాసిటీ ఉంది. కొద్దిగా ఏ సబ్జెక్టులో అయినా కూడా కొద్దిగా ఏ విధంగా చూసుకోవాలని యూట్యూబ్ కానీ ఆ క్రోమ్లో కానీ చూసుకొని చెప్పుకునే ఇది కూడా ఉందన్నమాట. కాకపోతే ఇంగ్లీష్లో కూడా కొద్ది పదాలు మాకు కూడా కొద్దిగా అర్థం కావు, మేము కూడా కొన్ని చూసుకొని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటున్నాను. ఈ విధంగా నేను మొట్టమొదటి పాఠశాల పోయిన తర్వాత ఓడిసిలో అక్కడ ప్రైవేట్ స్కూలు ఫకర్దీన్ సార్ ఉండేవారు అన్నమాట, విజ్ఞాన్ స్కూల్ అని. ఆ పాఠశాలలో మాకు అప్పుడు దగ్గర 30 మంది పిల్లలు మాత్రం ఉండేవాళ్ళు. అందరూ ఆ విజ్ఞాన్